డిటర్మైన్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్. ఈ పిక్చర్ ను విజువలైజ్ చేయాలి పిల్లవాడికి. అయితేనేమో మన చేతిలో టిఎల్ఎం ఉండాలి, లేని పక్షం లోపల ఈ సర్ఫేస్ ఏరియా అనగానే పిల్లవానికి అర్థం కావాలి అంటే ఈ బొమ్మ మనకు తెలవాలి. ఇస్ ఇట్ ఆడియబుల్ రాజు సార్? రాజు సార్, నాట్ క్లియర్ సార్. నౌ వినిపిస్తుంది రమేష్ సార్. ఓకే సార్. ఓకే ఓకే. సో మరి ఈ యొక్క పిక్చర్ చూడండి, దానికి సంబంధించిన పిక్చర్ ఎలా ఉంటుందో. కాంబినేషన్ ఇన్ ద టాయ్ హెమిస్ఫియర్ అండ్ కోన్ అన్నాం. ఫస్ట్ కోన్ తీసుకున్నాను, దెన్ హెమిస్ఫియర్ తీసుకొని దానికి జాయింట్ చేశాను. ఒక టాయ్ మనకు షేప్ ఫామ్ అయింది ఇక్కడ. ఈ విధంగా మరి ఈ బొమ్మను ఎలా తయారు చేయాలి, ఇది మన ముందున్న టాస్క్. టెక్స్ట్ మ్యాటర్ నిన్ననే చెప్పుకున్నాం మనం. నిన్న మొన్న టెక్స్ట్ మ్యాటర్ గురించి 4 రోజుల కానీ చెప్పుకుంటున్నాం. పిల్లవానికి అర్థం కావడానికి దానికి మూమెంట్ ఇచ్చాను నేను. రెండింటి సర్ఫేస్ ఏరియాలు కనుక్కోవాలని చెప్పడానికి ఇచ్చినటువంటిది అది. ఈ విధంగా మరి పిక్చరు మనం ఎట్లా కనుక్కుంటాము. మరొక పిక్చరు, సిలిండర్కు ఒక వైపున హెమిస్ఫియర్ మరొక వైపున కోన్ ఉన్నప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలి, దీన్ని ఈ విజువలైజేషన్ ఎలా ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ మెడిసినల్ క్యాప్సిల్ లేదా వాటర్ ట్యాంకు, మిల్క్ ట్యాంకరు, రెండు వైపులా అర్ధగోళాలు అతుకుపెట్టినట్టుగా ఉంటుంది. ఇటువంటి వాటిని మనము ఏ విధంగా చేయొచ్చు, వీటిని మరి ప్రిపరేషన్ ఏంటిది, ఇవి ఈరోజు మనము డిస్కస్ చేస్తాం. మరి ఒకసారి మనము కొత్త స్లైడ్ ఓపెన్ చేసుకుందాం. కొత్త స్లైడ్ లోపల మనం తీసుకోవాల్సిన పిక్చర్స్ ఎలా ఉంటాయి. న్యూ స్లైడ్ క్లిక్ చేస్తున్నాను, న్యూ స్లైడ్ తీసుకున్నాను. ఇప్పుడు మనకు పిక్చర్స్ కావాలి. హెమిస్ఫియరు, సిలిండరు, కోను, ఇట్లాంటివన్నీ కావాలి. క్యూబ్, క్యూబాయిడ్, ఇవి మేజర్గా. ఇక్కడ ఇన్సర్ట్ మెనూలోకి వెళ్దాం. ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళేసి అక్కడ షేప్స్లోకి వెళ్దాం. షేప్స్ లోపల బేసిక్ షేప్స్ అని ఇక్కడ ఒకటి ఉంది. మెనూ, ఇన్సర్ట్ మెనూ క్లిక్ చేయాలి. దాంట్లో షేప్స్ క్లిక్ చేయాలి. మొత్తం మనకు ఎనేబుల్ అవుతాయి. దాంట్లో బేసిక్ షేప్స్ 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ ఉంటాయి. ఇందులో మనకు ఒక క్యూబ్ కావాలంటే రెండవ వరుసలో లాస్ట్కు ఉంది, దీన్నే క్లిక్ చేయండి. మౌస్ కర్సర్ దాని మీదకి పోగానే లైట్ ఎల్లో కలరు లైట్ వెలిగినట్టుగా కనబడుతుంది. సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ బాక్స్ కర్సర్ను ఇక్కడ తీసుకొచ్చేయండి. కర్సర్ సింబల్ కాస్త ప్లస్ సింబల్ లాగా మారింది. దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే క్యూబ్ వచ్చింది. క్యూబ్ వచ్చింది. ఇది బై డిఫాల్ట్ బ్లూ కలర్ వస్తుంది. ఈ బ్లూ కలర్ ను మనము ఎంత సైజ్ అంటే అంత సైజ్ పెంచుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు. రీకలర్ చేసుకోవడానికి మనకి ఏ విధంగా ఉంటుంది చూద్దాం. నేను రీకలర్ కి ఇక్కడ ఫార్మాట్ లోకి వెళ్తున్నా. ఫార్మాట్ క్లిక్ చేయగానే దీని మీద ఫార్మాట్ షేపు, కలరు రెడ్ కలర్ మారిపోయింది. తర్వాత మనకు కావలసినటువంటి అవుట్లైన్లు కూడా కలర్ మార్చాలి. బ్లూ కలర్ అవుట్లైన్ ఇది, షేప్ కలర్ ఇది. దీన్ని పెంచాలి, సైజ్ ఇంతకన్నా పెంచాలి. ఇక్కడ రైట్ సైడ్ లాస్ట్ కు చూడండి, వాటి యొక్క థిక్ హైట్ విడ్త్ మార్చడానికి నెంబర్లు ఉన్నాయి. ఇది ఓన్లీ 2 డైమెన్షన్లో మాత్రమే మారుతుంది. మనం ఇక్కడ చూస్తే మన ఇష్టం వచ్చిన సైజు పెట్టుకోవచ్చు. ఇది క్యూబాయిడ్ కావాలంటే ఈ విధంగా ఏదన్నా ఒకవైపు మార్చాలి. దిస్ ఇస్ క్యూబాయిడ్. క్యూబే కావాలంటే ఇవి 2 ఈక్వల్ నెంబర్లు ఉండాలి. ఇవి 2 ఈక్వల్ నెంబర్ ఉంటే అది క్యూబ్ అవుతుంది. పొడవు, ఈ వెడల్పు, హైట్ 2 సేమ్ నెంబర్ 3.1 3.1. దిస్ ఇస్ ద క్యూబ్. క్యూబాయిడ్ కావాలంటే దిస్ ఇస్ ద క్యూబాయిడ్, లేదు అంటే దిస్ ఇస్ ద క్యూబాయిడ్. మనము సైజు పెంచిన కొద్దీ క్యూబాయిడ్, క్యూబాయిడ్
ఈ విధంగా మనకు 3 ఫేస్లు మాత్రమే అవపడతాయి, మిగిలిన ఫేస్లు అవపడవు. దీన్ని రొటేట్ చేసుకోవడానికి ఇక్కడ ఇది ఉన్నటువంటిది రొటేషన్ సింబల్. మనకి ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్ లో రొటేట్ చేసుకోవచ్చు. ఇది క్యూబ్ ను మనం తీసుకొచ్చినాం. దీనికి సంవత్సరం పబ్లిక్ ఎగ్జామ్ లో వచ్చిన ప్రశ్న, దీన్ని కూడా మనం విజువలైజ్ చేయొచ్చు. మనకు కావాల్సిన షేప్ లోకి తీసుకొని దీన్ని 2 యూనిట్లకు తగ్గిద్దాం. 2 యూనిట్లకు తగ్గిద్దాం. ఇది ఒక క్యూబు. ఇటువంటి 7 క్యూబులు తీసుకోండి. 1 2 3 4 5 6 7. నేను ఎలా కాపీ చేశాను అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. రైట్ క్లిక్ కొట్టడం, రైట్ క్లిక్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేయడం, కాపీ అండ్ దెన్ మళ్ళీ క్లిక్ చేసి రైట్ క్లిక్ పేస్ట్, అదొక ఆప్షన్. దీన్ని సెలెక్ట్ చేయడం, కంట్రోల్ పట్టుకొని మౌస్ లోపల లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి డ్రాగ్ ఇట్, మౌస్ బటన్ లెఫ్ట్ చేయండి, కంట్రోల్ లిఫ్ట్ చేయండి. ఫస్ట్ కంట్రోల్ పట్టుకోండి, మౌస్ బటన్ లెఫ్ట్ బటన్ సెలెక్ట్ చేయండి, దాన్ని డ్రాగ్ చేయండి. ఇప్పుడు మౌస్ బటన్ మళ్ళీ వదిలిపెట్టండి, దెన్ కంట్రోల్ను వదిలిపెట్టండి. ఫస్టే కంట్రోల్ వదిలిపెడితే ఆ బొమ్మ రాదు. ఈ విధంగా పిక్చర్ను తీసుకుంటాం. మనకు 7 పిక్చర్స్ వచ్చినాయి. 7 పిక్చర్స్ను ఒకదానికోటి జోడించాలి. కలర్లు మార్చుకుందాం. కలర్లు మార్చుకోవడానికి మనము దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఫార్మాట్ షేప్ ఫిల్ బ్లూ కలర్ వేసాను ఒకటి. రెండవది షేప్ ఫిల్ గ్రీన్ కలర్ వేస్తున్నాను. మూడవది షేప్ ఫిల్ కొంచెం బ్లూ ఎల్లో వేద్దాం. నాలుగవది షేప్ ఫిల్ డార్క్ నావీ బ్లూ కలర్ ఈ విధంగా వేశాను. చివరిది మోర్ కలర్స్ గులాబీ రంగు. ఓకే, ఈ విధంగా 3 7 దాన్ని కూడా కలర్ ఇద్దాం. మోర్ కలర్స్ లైన్ కలర్ రెడ్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు దీనికి మనము 7 ఒక క్యూబ్కు మిగతా 6 ముఖాలకు కలపాలి. 6 ముఖాలకు కలపాలన్నప్పుడు ఫస్ట్ క్యూబ్ను బ్యాక్ సైడ్ ఉండే క్యూబ్ను అటు పెట్టుకుందాం. ఈ విధంగా ఒకదానికోటి జోడించండి. ఇది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది, ఇది ఫ్రంట్ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఈ క్యూబ్ను షిఫ్ట్ చేయండి, ఇక్కడ పెట్టుకోండి. రైట్ సైడ్ అందులోకి ఇన్సర్ట్ అయింది. దీన్ని బ్రింగ్ సెండ్ బ్యాక్, బ్రింగ్ ఫ్రంట్కి తీసుకొచ్చినావో తర్వాత దీన్ని ఇక్కడ పెడదాం. ఇది బ్రింగ్ బ్యాక్ అందాం. సెండ్ బ్యాక్ గ్రీన్ కలర్ మనకు అవపడుతుంది. తర్వాత దీన్ని పై భాగంలో పెడదాం, ఇంకొకటి కింది భాగంలో పెట్టాలి. దీన్ని సెండ్ బ్యాక్, తర్వాత ఇది ఫ్రంట్ వ్యూ లోపల ఇక్కడ పెట్టాలి. ఈ విధంగా ఒక సమగణానికి 6 సమగణాలను, అంతే భుజము కలిగినటువంటి సమగణాలను ఒక 6 ముఖాలకు జోడించగా ఏర్పడినటువంటి ఘనాకారం యొక్క
ఉపరితల వైశాల్యము. ఇది ఈ విధంగా పిక్చర్ ను విజువలైజ్ చేయొచ్చు. ఈ విధంగా పిక్చర్ ను విజువలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీటిని యానిమేషన్ కూడా ఇవ్వవచ్చు. ఆల్రెడీ మనం ముందిచ్చినటువంటి యానిమేషన్ దీనికి ఉంది. ఇక్కడ చూడండి. ఫస్ట్ రెడ్ కలర్ది, మనకు ఫస్ట్ గ్రీన్ రావాలి, కాకపోతే ఆర్డర్ ఇలా వచ్చింది, సెట్ చేసుకుందాం. ఈ విధంగా పిల్లలకి మనము విజువలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. విజువలైజ్ చేసినప్పుడు ఎన్ని ముఖాలు మనకు అవపడుతున్నాయి, ఒక సమగణానికి సంబంధించి ఎన్ని ముఖాలు అవపడుతున్నాయి, మొత్తము ఎన్ని ముఖాలు అవుతాయి మనము లెక్క చేసి చెప్పే అవకాశం సులభంగా ఉంటుంది. దీన్ని మనం చేతితోటి 6-7 సమగణాలను ఒకదానికొకటి అతుకుపెట్టి కూడా మనం పిల్లలకు చూపించే అవకాశం ఉంటుంది టిఎల్ఎం అయితే. ఇది ఈ విధంగా దీన్ని తయారు చేసుకుంటాం. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. అర్ధగోళాలు, గోళాలు, స్తూపము ఏ విధంగా తీసుకోవాలి. కొత్త స్లైడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకు హోమ్ లోపల న్యూ స్లైడ్ క్లిక్ చేస్తున్నాను. న్యూ స్లైడ్ క్లిక్ చేశాను. ఈ విధంగా అది తీసేశాను. ఇప్పుడు మనకు సిలిండర్ కావాలి. సిలిండర్ను తీసుకుంటున్నా. ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళాలి. దాన్ని క్లిక్ చేశాను. షేప్స్లోకి వెళ్ళాను. బేసిక్ షేప్స్లో ఇది సిలిండర్ షేప్. దీన్ని క్లిక్ చేశాను. మళ్ళీ ఇక్కడ వచ్చి రాసరికి ప్లస్ సింబల్ అవుతుంది. అది ఈ విధంగా దీని యొక్క కలర్ మార్చుకోవడం, సైజు మార్చుకోవడం, ఇవి రెండు ఇక్కడ నెంబర్లు నేను మారుస్తుంటే దాని సైజు మారుతుందండి. ఇది ఈ విధంగా దీన్ని కొంచెం కిందికి ప్రెస్ చేసి ఇట్లా చేయాలన్నప్పుడు షేప్ను మార్చుకోవడానికి బటన్ అండి. ఈ ఎల్లో కలర్ బటన్ షేప్ను మార్చడానికి మనము ఇలా మార్చడానికి ఉంటుంది. మరీ మారిస్తే కూడా దాని షేప్ అవుట్ అవుతే బాగుండదు చూడడానికి. ఈ విధంగా సిలిండర్ షేపు, దీన్ని కలర్ వేసుకుని మార్చుకోవాలి. ఇక్కడ షేప్ కలర్ లోకి వెళ్ళేసి ఈ విధంగా కలర్ మార్చుకోవచ్చు. ఇది సిలిండర్. ఇక నెక్స్ట్ కోన్ కావాలి. కోన్ ఇందులో ఉండదు. మనమే ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా ప్రిపేర్ చేస్తాము ఒక్కసారి చూడండి. కోన్ ప్రిపరేషన్ కి ఫస్ట్ దాని యొక్క భూమి వృత్తాకారంలో ఉంటుంది కాబట్టి బేసిక్ షేప్ లోకి ఇన్సర్ట్ షేప్స్ సర్కిల్ తీసుకుంటాం. సర్కిల్ ని ఈ విధంగా ఇన్సర్ట్ చేయండి. దీన్ని ఏం చేయాలి అంటే సర్క్యులర్ షేప్ కాకుండా ఓవెల్ షేప్ చేద్దాం. ఓవెల్ షేప్ చేయాలి అంటే డబుల్ క్లిక్ కొట్టండి. దీన్ని పెంచండి. ఈ విధంగా ఓవెల్ షేప్ ఎంత అంటే అంత మనం మార్చుకోండి. దీన్ని 1.5 పెడుతున్నాను. ఇదేమో 3 పెట్టాను. ఓవెల్ షేప్ అవపడాలి. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఒక ట్రయాంగిల్ తీసుకొని ఇన్సర్ట్ షేప్స్ ట్రయాంగిల్ క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. దీనికి ప్రతిదానికి అవుట్ లైన్ ఉంటుంది. అవుట్ లైన్ ను తీసివేయడమా అదే కలర్ ఉంచడమా ఏదో ఒకటి చేయాలి. దీన్ని తీసుకొచ్చి స్లోగా దీని మీద పెట్టండి. దీనికి అవుట్ లైన్ అవపడుతుంది. ఈ అవుట్ లైన్ తీసేద్దాం, లేదా ఆ బ్లూ కలరే పెట్టేది రెడ్ కలర్ పెడదాం. అవుట్ లైన్ దాని మొత్తం కలర్ కూడా రెడ్ కలర్ ఫిల్ చేద్దాం. ఇప్పుడు రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనకు ఏర్పడదు. దీన్ని ఏం చేయాలి అంటే దీని సైజును పెంచాలి. ముందు యూనిఫామ్ గా పైకి పెంచుదాం. ఈ కార్నర్ లో బట్టి డ్రాగ్ చేస్తున్నాను నేను, గమనించండి. నిన్న కూడా చెప్పాను, దేన్నైనా ఏ పిక్చర్ అయినా యూనిఫామ్ గా పెరగాలంటే కార్నర్ లో పెట్టి దాన్ని డ్రాగ్ చేయండి. ఇది ఈ విధంగా మనము దీన్ని డ్రాగ్ చేయండి. రెండు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఒకటే కలర్ పట్టుకురావాలి. ఈ యొక్క బార్డర్ దీనికి బ్లాక్ కలర్ వేద్దాం. బార్డర్ బ్లాక్ కలర్ వేస్తే పిక్చర్ ఈజీగా విజువలైజ్ అవుతుంది.
ఇప్పుడు చూడండి మనకు కోన్ షేప్ అవ్వబడుతుంది. ఇది సర్క్యులర్ షేప్ అవ్వబడుతుంది, కోన్ షేప్ అవ్వబడుతుంది. ఈ విధంగా కోన్ మనము ప్రిపేర్ చేసుకుంటాం. దీని కలర్ కూడా రెడ్ కలర్ నింపుదాం. ఇప్పుడు చూడండి కోన్ షేప్. ఇప్పుడు ఈ పిక్చర్ కి యానిమేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూడండి ఒక్కసారి. ట్రయాంగిల్ ఒకటే వచ్చింది, సర్కిల్ రాలేదు. సర్కిల్ రావాలి అంటే సర్కిల్ కి యానిమేషన్ ఇవ్వాలి. జూమ్ యాప్ ఇచ్చినాం. జూమ్ ఈ రెండింటిని కలిపి 1/1 ఇద్దాం విత్ ప్రీవియస్ యానిమేషన్. చూడండి ఇలా వస్తుంది, చూడడానికి బాగాలేదు. రెండు కలిపి కోన్ లాగా రావాలి. దీన్ని ఏం చేయాలి మరి? వెరీ సింపుల్. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ ని సెలెక్ట్ చేయండి, షిఫ్ట్ పట్టుకోండి, కింద సర్కిల్ ని సెలెక్ట్ చేయండి. రెండు సెలెక్ట్ అయినట్టు ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ సెలెక్ట్ చేయగానే ఇలాంటి రెక్టాంగులర్ బాక్స్ వస్తుంది, నోడ్ పాయింట్స్ అవపడతాయి. షిఫ్ట్ పట్టుకున్నాం, మళ్ళా క్లిక్ చేయగానే నోడ్ పాయింట్స్ మళ్ళీ అవపడుతున్నాయి. ఇప్పుడు రెండు సెలెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీకు ఇందులో ఫార్మాట్ అవపడుతుంది. ఈ ఫార్మాట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే షేప్ ఫిల్, షేప్ అవుట్ లైన్ ఇక్కడికి రైట్ సైడ్ రండి. ఇక్కడ మనము దాని సైజు మార్చుకునేటువంటి బాక్సులు ఉన్నాయి. ఇక్కడ దానికి ముందు ఒక 3 ఐకాన్స్ ఉన్నాయి. దానికి ముందు ఫ్రంట్, బింగ్ ఫ్రంట్, సెండ్ బ్యాక్ ఉన్నాయి. మధ్యలో అలైన్మెంట్ అని, గ్రూప్ అని, రొటేట్ అని. ఇక్కడ గ్రూప్ మీద క్లిక్ చేయండి. చేయగానే గ్రూప్ అనేటువంటి వర్డ్ ఎనేబుల్ అయి ఉంది, దాన్ని క్లిక్ చేద్దాం. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఉన్నటువంటి రెండు ఏమైతే గమనించండి, ఇవి మాయమైపోయినాయి. ఇది ఎందుకు అంటే ఇది ఒక వస్తువుగా మార్చబడింది. ఇప్పుడు రెండు కలిపి గ్రూప్ చేసాం, రెండింటిని ఒకదానికొకటి జోడించాం. మీకు అవి విడిపోవు. ఇప్పుడు ఇంతకు ముందు ఒకటి కదిలిస్తే రెండోది అక్కడే ఉండేది. ఇప్పుడు దీనికి యానిమేషన్ ఇద్దాం. యాడ్ ఎఫెక్ట్స్కి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్స్ ఎంట్రన్స్. మనకి ఇప్పుడు జూమే ఇద్దాం. చూసారా, ఇంతకు ముందుకు దీనికి తేడా ఇది, ఇంతకు ముందుకు ఇప్పుడున్న తేడా అది. ఒకటే పిక్చరు మారిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి జోడించాలి. శంకువు పైన, స్తూపము పైన శంకు ఉన్నట్టుగా బోర్లించాలి. ఈ విధంగా సైజు పెద్దగా అయింది. ఓకే, పర్వాలేదు. దీన్ని కొంచెం పెద్దగా చేసుకుందాం. ఇప్పుడు పెద్ద సార్ అశోక్ సార్ ఏమంటాడంటే, నాకు కింద స్తూపం యొక్క భూమి కూడా అవపడాలి అంటున్నాడు. భూమి అవపడాలంటే దీన్ని ఏం చేద్దామంటే ఇట్లా రొటేట్ చేసుకుందాం. ఈ విధంగా రొటేట్ చేస్తే ఇప్పుడు భూమి కిందికి వచ్చింది, వృత్తాకారం కూడా అవపడుతుంది. స్తూపం అనే విషయం తెలవాలి అన్నప్పుడు దీన్ని రొటేషన్ చేసుకున్నట్లయితే 180 degrees దీని మీద క్లిక్ చేసి ఇక్కడ రొటేట్ ఉంది. ఈ రొటేట్ మీద బటన్ నొక్కగానే చూడండి 90 degrees అది రొటేట్ అయింది. మళ్ళీ ఒక 90 degrees నొక్కుదాము, మళ్ళీ కిందికి సర్కిల్ వస్తుంది. మనకు కష్టపడాల్సిన అవసరం లేదు. దీన్ని సెలెక్ట్ చేయండి, రొటేట్ మీదకి వెళ్ళండి, రొటేట్ 90 degrees. మళ్ళీ రొటేట్ మళ్ళీ ఒరిజినల్ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. రొటేట్, మళ్ళీ రొటేట్. ఇక్కడ దీని ఆప్షన్ అది. దీంట్లో మనకి ఎన్ని డిగ్రీలు కావాలంటే అన్ని డిగ్రీలు కూడా తిప్పుకోవచ్చు. ఇక్కడ మోర్ రొటేషన్స్ ఉన్నాయి. ఇందులో ఇక్కడ చూడండి రొటేషన్ 180 degrees అయింది. అది 180, రెండు సార్లు క్లిక్ చేసినాం. ఇక్కడ నెంబర్ మారిస్తే అది మారుతుంది 150 degrees. ఇప్పుడు ఓకే కొట్టే క్లోజ్ చేయండి. ఇది 150 degrees రొటేషన్. ఎన్ని డిగ్రీలు కావాలంటే అన్ని డిగ్రీలు మనం చేయొచ్చు. ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు కాబట్టి అండు కొడుతున్నా. అండు కొట్టాలి అంటే ఇక్కడ ఒకటి ఆరో మార్కు ఇట్లా సగం ఇట్లా తిప్పి ఉంది, లేదా కంట్రోల్ జెడ్ కొడితే ప్రీవియస్ దానికి ఏది ఉందో ఆ షేప్ వస్తుంది. కంట్రోల్ జెడ్ అంటే అండు అండి. తర్వాత
ఇక్కడ రైట్ సైడ్ ఒక మళ్ళా 2 యారో మార్క్స్ ఉన్నాయి. ఒకటేమో కుడి వైపుకు వంగి ఉంది, ఒకటి ఎడమ వైపుకు వండి ఉంది. ఇదేమో అండు అండి, ఇదేమో రీడు అండి. తిరిగి మళ్ళీ చేయమండి. దీన్ని క్లిక్ చేస్తా, మళ్ళీ మొదటి ఇంత ముందు ఉన్న షేప్ వస్తుంది. మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తా, ఒరిజినల్ షేప్ వస్తుంది. అండు రీడు, ఇదేమో అండు అండి, ఇదేమో రీడు అండి. 2 ఐకాన్స్ ఇవి. ఈ విధంగా పిక్చర్స్ మనం జోడించవచ్చు. మనకు అనుకూలంగా రావాలి అంటే కొద్దిగా ఓపిక చేసుకొని పిక్చర్స్ను వీటిని రెండింటిని కలిపాను. ఇక్కడ నేను నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డాటెడ్ లైన్స్ అవపడాలి. కోన్ యొక్క ఇక్కడ వృత్తాకారము, ఇక్కడ డాట్ లైన్స్ అవపడాలి అని అడుగుతున్నారు. దానికి ఏం చేస్తున్నాను, నిన్న మనం తీసుకున్నటువంటి ఇన్సర్ట్ లో షేప్స్ లోపల కర్వ్ని తీసుకుంటున్నాను. కర్వ్ని తీసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేసాను. ఇన్సర్ట్ లోపల దాని కలరు మారుస్తున్నాను. బ్లాక్ కలరు థిక్నెస్ లో 2.25. దీన్ని ఈ విధంగా ఎల్లో కలర్ పట్టుకొని ఈ విధంగా తిప్పాను. ఇప్పుడు దీని సైజ్ కావాలి మనకు. దీన్ని ఏం చేద్దామంటే ఈ విధంగా డ్రాగ్ చేశాను. మళ్ళొకసారి ఇక్కడ బటన్ పట్టుకొని ఒక సైడే లాగుతున్నా. నేను యూనిఫామ్ ఇట్లా కిందికి లాగితే ఒక తిరిగా పెరుగుతుంది, ఒక సైడే లాగుతున్నా కాబట్టి ఈ విధంగా పెరిగింది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. ఇంకా సరిపోలేదు, కొద్దిగా అంత ఖాళీ ఉంది. మళ్ళొక్కసారి కొంచెం డ్రాగ్ చేయండి. ఓకే, దీని మీద మళ్ళీ సెలెక్ట్ చేయండి. లైన్ మీద సెలెక్ట్ చేసి షేప్ అవుట్ లైన్కి వెళ్ళండి. షేప్ అవుట్ లైన్ లోపల డాషెస్ ఉన్నాయి. మనకు నచ్చిన డాషెస్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ డాషెస్ ఇప్పుడు చూడండి, ఒక కింద వృత్తాకారము క్లియర్గా విజువలైజ్ అయినా అవుతుంది. దీన్ని ఇప్పుడు ఏం చేయండి, మనకు దీంట్లో గ్రూప్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఎందుకంటే ఇంతకు ముందు ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కాబట్టి గ్రూప్ చేయాలి. గ్రూప్ ఎలా చేస్తామంటే దీన్ని ఫస్ట్ సెలెక్షన్ కోన్ది, తర్వాత ఈ డాటెడ్ లైన్ సెలెక్షన్, ఇక్కడ గ్రూప్ అవపడుతుంది. ఆల్రెడీ మనకు గ్రూప్ మీద క్లిక్ చేయండి. ఇంతకు ముందు అన్గ్రూప్ డిజేబుల్ ఉండే, ఇప్పుడు ఎనేబుల్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ ఒక గ్రూప్ ఉంది ఇక్కడ. దాన్ని డిస్గ్రూప్ చేయమంటానవా, అన్గ్రూప్ చేయమంటానవా, లేకపోతే సెలెక్ట్ చేసిన వాటిని మొత్తం కలిపి మళ్ళీ కొత్త గ్రూప్ తయారు చేయమంటాను అని దీని అర్థం. ఈ పైదాని అర్థం ఏంటంటే ఇక్కడ ఎన్ని సెలెక్ట్ అయినా అన్నిటి కలిపి గ్రూప్ చేయమంటానవా. ఈ కింది దాని అర్థం ఏంటంటే ఇంతకు ముందున్న గ్రూపును అన్గ్రూప్ చేయమంటానవా అని దాని అర్థం. మనకి ఇప్పుడు గ్రూప్ కావాలి. ఇప్పుడు ఏం చేద్దాం, గ్రూప్ని క్లిక్ చేద్దాం. చేయగానే ఈ విధంగా వస్తుంది. అండు కొడుతున్నా. ఇప్పుడు చూడండి, నేను కోన్ కదిలిస్తున్నా, ఆ డాటెడ్ లైన్ అక్కడే ఉంటుంది. కోన్ను కదిలించినప్పుడు ఆ డాటెడ్ లైన్ కూడా దాంతో పాటు రావాలి. వస్తేనే అర్థవంతంగా ఉంటుంది. అందుకోసం దీన్ని గ్రూప్ చేయాలి. ఇప్పుడు డాటెడ్ లైన్ సెలెక్ట్ చేసిన, కోన్ సెలెక్ట్ చేసిన, గ్రూప్కి వెళ్ళిన, గ్రూప్ని క్లిక్ చేసిన. ఇప్పుడు చూడండి, కోన్ను జరుపుతున్నా, కోన్తో పాటు ఆ డాటెడ్ లైన్ కూడా వస్తుంది. ఇది దీనికి ఉన్న అడ్వాంటేజ్. ఇప్పుడు దీని మీద మనం ఈ విధంగా పెడతాం. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే రెండిటి యొక్క భూ పరిధులు సమానం. దీని భూపరిధి స్తూపం యొక్క భూపరిధికి సమానం. స్తూపం మీద ఒక శంకువు బోర్లించినట్టుగా ఉంది అనడానికి ఈ పిక్చర్ను మనం తీసుకోవచ్చు. ఈ రెండింటికి యానిమేషన్ ఇద్దాం. ఫస్ట్ శంకువు, యాడ్ ఎఫెక్ట్స్, ఎంట్రన్స్, ఫ్లై ఇన్. ఫ్రమ్ బాటమ్ వచ్చింది, టాప్ నుంచి పెడదాం. ఫ్రమ్ టాప్ వెరీ ఫాస్ట్ వచ్చింది, ఫాస్ట్ పెడదాం. ఇప్పుడు కోన్ తీసుకుందాం. యాడ్ ఎఫెక్ట్స్, ఎంట్రన్స్, ఫ్లై ఇన్ పెడదాం. కింద నుండి ఉంచండి. ఫ్రమ్ బాటమ్ ఓకే, వెరీ ఫాస్ట్ను ఫాస్ట్ పెడదాం. ముందు సిలిండర్ వచ్చినాక కోన్ రావాలి. సిలిండర్ వచ్చిన కోన్ రావాలంటే ఇక్కడ రీఆర్డర్ చేయడానికి కింద బటన్ నొక్కండి. అది పైకి వెళ్తుంది, ఇది కిందికి వస్తుంది. చూడండి, ఫస్ట్ సిలిండర్, కోన్.
నాకు సిలిండరే మొత్తం అవపడాలి, ఈ విధంగా అవపడాలి, మళ్ళీ బొమ్మను మార్చుకోవాలండి. మళ్ళీ బొమ్మను మార్చుకొని ఏ విధంగా మార్చుకుంటాం చూడండి. సిలిండర్ను మనము బ్రింగ్ ఫ్రంట్, సిలిండర్ను బ్రింగ్ ఫ్రంట్ ముందుకు పట్టుకొచ్చుకుందాం. ముందుకు పట్టుకొచ్చుకోవాలంటే దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేయగానే ఇక బ్రింగ్ ఫ్రంట్ అంటున్నాను. సిలిండర్ ముందుకు వచ్చింది, కోన్ వెనకకు పోయింది. ఏది ముందు కావాలి, ఏది వెనక కావాలి. ఇప్పుడు ఈ డాటెడ్ లైన్స్ కొద్దిగా ఎక్కువదిగా ఉంది. దీన్ని అన్గ్రూప్ చేసుకొని మళ్ళీ ఆ లైన్ సెట్ చేసుకోవాలి. అంటే కొద్దిగా ఓపిక చేసి చేయాలి. ఈ విధంగా మనము 2 పిక్చర్లను గ్రూప్ చేసి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 2 పిక్చర్లను తీసుకొని కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ ను మనం ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అర్ధగోళము, గోళము, అర్ధగోళము, గోళము. కొత్త స్లైడ్ తీసుకుంటున్నాను మళ్ళీ. సో కొత్త స్లైడ్ కు న్యూ స్లైడ్. అర్ధగోళం కావాలి. ఇన్సర్ట్ పిక్చర్, షేప్స్, కర్వ్. దీన్ని అర్ధగోళంకి ఇక్కడ తిప్పాను. దీన్ని ఇక్కడికి పట్టుకొచ్చి దీన్ని కలర్ వేస్తున్నాను. డబుల్ క్లిక్ కొడితే షేప్ అవుట్లైన్ బ్లాక్, డార్క్నెస్, థిక్నెస్ ఈ విధంగా ఇచ్చాను. దీన్ని యూనిఫామ్ గా ఉండడానికి, దాని సైజును ఒక్క తీరుగా పెరగడానికి పెంచుకుంటూ వెళ్ళాను. ఈ విధంగా మనకు వస్తుంది. ఇప్పుడు అర్ధగోళం కావాలి. అర్ధగోళం కావాలన్నప్పుడు మళ్ళొక సర్కిల్ తీసుకోండి. ఇందులో అర్ధగోళం షేప్ ఉంటుంది కానీ కరెక్ట్ గా రాదు, మనకు అనుకూలంగా రాదు అది. ఇప్పుడు సర్కిల్ తీసుకుందాం. దిస్ ఇస్ ద సర్కిల్. అగైన్ దాన్ని ఓవెల్ షేపు డ్రాగ్ చేశాను. ఇలా డ్రాగ్ చేశాను. ఇప్పుడు మనకు కావలసిన అర్ధగోళం రెడీ అయింది. రెండింటిని గ్రూప్ చేద్దాం. డబుల్ క్లిక్, ఫార్మాట్ ఓపెన్ అయింది. గ్రూప్ క్లిక్ చేసాం. ఇప్పుడు ఎక్కడికంటే అక్కడ జరపండి. దీనికి కూడా కలర్ నింపొచ్చు. It is seen as a hemisphere. అర్ధగోళాకారాన్ని పోలి ఉన్నది. మనకు కావాల్సినంత సైజు పెంచుకోవచ్చు. దీనికి ఒక స్తూపాన్ని కలపాలి. స్తూపము ఇన్సర్ట్, సిలిండర్, షేపు ఇక్కడ తీసుకొస్తాం. కలరు, దీన్ని ఈ విధంగా మనకు కావాల్సిన షేపును సెట్ చేసుకుంటాం. అర్ధగోళము పైన సిలిండర్ అతుకుపెట్టినట్లుగా ఉంది. మెడిసినల్ క్యాప్సిల్ అంటారు. మెడిసినల్ క్యాప్సిల్ అంటే దీన్ని రొటేట్ చేయాలి, లేదా దీనిపైన ఇంకొక అర్ధగోళాన్ని బోర్లించాలి. వీటిని కొద్దిగా సైజు చిన్నగా చేద్దాం. సైజ్ చిన్నగా చేయాలంటే ఇక్కడ మనకున్నది యూనిఫామ్ గా రావడానికి ఇక్కడ మనకు అవకాశం ఉన్నది. ఇది 2.3 పెట్టుకున్నాను. హైట్ మన ఇష్టం, హైట్ తో పని లేదు. ఇది 3 కాబట్టి దీన్ని కూడా 3 చేద్దాం. ఈ పిక్చర్ ని కూడా 3 చేద్దాం. చూసారా, ఒకటే పిక్చర్ మారుతుంది, షేప్ రెండు మారవు. రమేష్ సార్ వాయిస్ బ్రేకింగ్ అవుతుంది. ఓకే సార్.
ఈ విధంగా పిక్చర్ను మనకు అనుకూలంగా సైజు సెట్ చేసుకొని దీని మీద ఇన్సర్ట్ చేస్తే దీనికి ఎంతసేపు మనకు పేషెన్సీ అవసరం అండి. పేషెన్సీ ఎంత ఉంటే ఫిగర్ అంతా బ్యూటీగా వస్తుంది. మనం ఏమాత్రము విసుక్కున్నా కూడా పిక్చర్ యొక్క షేప్ మనకు అంత పర్ఫెక్ట్ గా రాదు. పేషెన్సీ లేకపోతే మనం ఈ పిక్చర్ గీయలేము. ఇదండి. ఇప్పుడు దాని పై భాగంలో ఒక సిలిండర్ హెమిస్ఫియర్ కావాలి. దీనిని రొటేట్ చేస్తున్నాను. ఈ విధంగా దీన్ని తెచ్చి పైన పెట్టుకుంటాం. కింద దాని సైజ్ ఎంత ఉందో ఆ పై దాని సైజు కూడా అంతే పెట్టి సెట్ చేస్తే మనకు కావలసినటువంటి అర్ధగోళం దానిపైన బోర్లించినట్టుగా వస్తుంది. ఈ టాస్క్ మీకు వదిలిపెడుతున్నాను. ఈ విధంగా కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ ని మనము డిజైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా అండి. ఈ విధంగా పిక్చర్స్ ను మనము జోడించుకోవచ్చు. మనం వీటికి యానిమేషన్ ఇవ్వచ్చు. యానిమేషన్స్ అన్ని కూడా నిన్న మనం చూసాము. మరి ఇది మెన్సురేషన్ టాపిక్. అశోక్ కుమార్ సార్, అశోక్ కుమార్ సార్, ఓకే ఓకే. ఈ విధంగా సార్ చెప్పండి. వాడుకుంటా అంటే మేము చూస్తా అంటే ఏమున్నా సార్, సింపుల్ కాపీ చేశాను, పేస్ట్ చేస్తున్నాను అంతే. ఈ విధంగా సార్. తర్వాత మనకు ఇంకా కొన్ని ఆప్షన్స్ ఇక్కడ చూడండి. మౌస్ని తీసుకెళ్ళి దీని మీద క్లిక్ చేయగానే చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఒకటి కట్ అని, కాపీ అని, పేస్ట్ అని, న్యూ స్లైడ్ అని, డూప్లికేట్ స్లైడ్ అని, డిలీట్ స్లైడ్ అని, పబ్లిష్ సైడ్స్ అని, చెక్ ఫర్ అప్డేట్స్ అని, లేఅవుట్ అని, తర్వాత రీసెట్ స్లైడ్ అని, ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్, హైడ్ స్లైడ్. ఈ లాస్ట్ది మనకు తెలవాలి. ఇప్పుడు నేను ఒక దగ్గర క్లాస్ చెప్పడానికి వెళ్తున్నాను. క్లాస్ చెప్పడానికి వెళ్ళిన కాడ ఈ పిక్చర్ చూపించడం నాకు ఇష్టం లేదు. ఈ స్లైడ్ తర్వాత ఈ స్లైడ్ రావాలి, కానీ ఈ స్లైడ్ ఉండాలి నాకు. దీన్ని తీసివేయకూడదు, అక్కడే ఉండాలి. అప్పుడు ఇది చూపించడం ఇష్టం లేదు అన్నప్పుడు మరి లోపల దీన్ని ఆపి మళ్ళీ కట్ చేయడానికి ఉండదు. ఆ టైం మనకు అక్కడ సరిపోదు. దీన్ని ఏం చేయొచ్చు అంటే దీన్ని హైడ్ చేయొచ్చు. ఎలా హైడ్ చేస్తామంటే ఇక్కడ మౌస్ను దాని మీద పెట్టేసి రైట్ క్లిక్ కొట్టండి. ఇట్లాంటి డైలాగ్ బాక్స్ వస్తుంది. కింద హైడ్ స్లైడ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. స్లైడ్ హైడ్ అవుతుంది. హైడ్ అంటే మనకు స్లైడ్ ఇక్కడ అవపడుతుంది, కాకపోతే డిమ్ అయింది చూడండి. ఇక్కడ ఈ స్లైడ్కు ఆ స్లైడ్కు తేడా తెలుస్తుంది మీకు. తర్వాత ఇక్కడ ఉన్న నెంబర్ మీద కొట్టేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ 16 చూడండి, 15 చూడండి. 15 కొట్టేసినట్టుగా ఉంటుంది, 16 అలా ఉండదు. నేను బయట క్లిక్ చేస్తున్నాను, మీకు అప్పుడు తెలుస్తుంది. తర్వాత ఈ పిక్చర్కి ఆ పిక్చర్కి ఇప్పుడు దీన్ని మళ్ళీ హైడ్ చేస్తా చూడండి. అది డిమ్ అయిపోతుంది. కోన్ సిలిండరు దాని యొక్క కలర్ బ్రైట్నెస్ డిమ్ అయిపోయింది. అంటే స్లైడ్ అవసరం లేదనుకున్నప్పుడు హైడ్ స్లైడ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఒక అంశము. తర్వాత ఇదే ఇంకొక స్లైడ్ కావాలి. మళ్ళీ ఇది కావాలనుకున్నప్పుడు ఎట్లా? వెరీ సింపుల్. మళ్ళీ రైట్ క్లిక్ కొట్టండి, మళ్ళీ అదే హైడ్ స్లైడ్ ను క్లిక్ చేయండి. హైడ్ ఉన్నటువంటిది ఉన్నది ఎట్లా తెలుస్తుంది అంటే పక్కన బట్టి స్లైడ్ మీద ఇంటూ మార్క్ కొట్టేసినట్టున్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గీత ఉన్నది. నేను తీసేసినాక ఎట్లయిద్దో చూడండి. ఇది కలర్ గ్లోనెస్ వచ్చింది. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేశాను, హైడ్, ఈ గ్లోనెస్ పోయింది. మళ్ళీ అన్హైడ్. ఈ విధంగా
ఒక స్లైడ్ ను హైడ్ చేయడం, ఆ స్లైడ్ ని మళ్ళీ అన్హైడ్ చేయడం. ఇంకొకటి ఇటువంటిది ఇంకొకటి కావాలి, డూప్లికేట్ కావాలి. సార్ రైట్ వాయిస్ క్లిక్. క్లారిటీ లేదు. ఇప్పుడమ్మా